కేంద్రంలో ఈరోజు మాట ఇచ్చింది. కేంద్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కేంద్రంలో ఉన్న 30 లక్షల ఉద్యోగాలకు సంబంధించి రేపొద్దున యూపీఏ సర్కారాంగలి శ్రీకారం చుస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు మాట ఇచ్చారు. కనుక మీ అందరితో వినప ఒకటే, ఓటు అనేది మన సొత్తు, మన ఆస్తి. పార్టీ చరిత్ర చూడండి, నాయకత్వం చరిత్ర చూడండి, పార్టీ సేవ చూడండి, పార్టీ వాగ్దానాలు చూడండి. తెలంగాణని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. తెలంగాణని మళ్ళీ ఇదే సమాజం తిరగబడి ఈరోజు కుటుంబ పాలనకు చర్మ గీతుంది తెలంగాణ ముద్దు బిడ్డలు. కనుక రేపు పొద్దున మళ్ళీ తెలంగాణను కాపాడుకునేది, సంక్షేమాన్ని అందించేది, అభివృద్ధి చేసేది కాంగ్రెస్. ఖచ్చితంగా రేపు మీకు సంక్షేమము, అభివృద్ధి అందిస్తుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. కనుక మీరందరూ కలిసికట్టుగా మనకు కాంగ్రెస్ అభ్యర్థి మధు గారిని గెలిపిస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ధన్యవాదాలు. నిజంగా రేవంత్ అన్న దేవుని నమ్ముతాడు కాబట్టి నిజంగా ప్రకృతి కూడా ఈరోజు సహకరించింది మనందరికీ కూడా. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ఆదర అభిమాన నాయకుడు మన రేవంత్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధును ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు కాంగ్రెస్ పార్టీ పటాన్చేరు శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నీలం మధును ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేలాది మంది తరలి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి గారు, మెదక్ శాసనసభ్యులు మిత్రుడు రోహిత్ రావు గారు, మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖ గారు, మా సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎంతో డాన్ మనందరం అభిమానం చూపించే సంగారెడ్డి కింగ్ జగన్తో ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే కింద భూమిలో నుంచి సెగలు వస్తున్నాయి, పైనుంచి బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎర్రటెండ ఉన్నా వేలాది మంది ఇక్కడ నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాక మీ అందరినీ చూసిన తర్వాత పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం నుంచి నీలం మధుకు తప్పకుండా 50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి, అక్కడ ఇక్కడ ఎక్కువ తక్కువైనా ఏదైనా తుట్టైనా
పటాన్ చెరువు నుంచి పూర్తి స్థాయిలో 50,000 మెజార్టీ ఇస్తారని నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. నేను ఈ వేదిక మీద నుంచి నీలం మధుకు కాటా శ్రీనివాస్కి సూచన చేస్తున్నా, మీ ఇద్దరు జోడెద్దుల్లాగా రామ లక్ష్మణులాగా కలిసి పని చేయండి. నేను మా దామన్న మీ రాజకీయ భవిష్యత్తును, మీ అవకాశాలను చక్కదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టాలి. ఇవాళ దేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమము అభివృద్ధి ఎజెండాగా, పేదరిక నిర్మూలన, పారిశ్రామిక అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలు జరిగినాయి. కానీ మొదటిసారి 18వ లోక్సభ ఎన్నికలు ఈరోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలనే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, కల్పించిన మానవ హక్కులను, సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది. ఇదే కాదు, మతాల మధ్యన, భాషల మధ్యన, ప్రాంతాల మధ్యన, మనుషుల మధ్యన, మన మధ్యన చిచ్చు పెట్టి మనం కత్తులతోని పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది. ఇది ఏమాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు. ఇవాళ పెద్దలు దామోదర్ రాజనరసింహయ్య చెప్పినట్టు ఆనాటి మెదక్ పార్లమెంటు నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో పటాన్ చెరువు పారిశ్రామిక వాడను, బిహెచ్ఎల్, బీడీఎల్, అదేవిధంగా ఇక్కడ ఉండే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్రిసాట్ సంస్థలు, ఈ ప్రాంతంలో వేలాది చిన్నవి పెద్దవి పరిశ్రమలు వచ్చి దేశంలో నలుమూలల నుంచి, విదేశాల నుంచి, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే మా మెదక్ జిల్లా ప్రజలు, మా పటాన్ చెరువు సోదరులు అక్కుడ చేర్చుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఇవాళ ఈ పటాన్ చెరువు ప్రాంతం ఒక మినీ ఇండియా. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో ఇవాళ పటాన్ చెరువులో ఎత్తుకుతే ప్రతి ఒక్కరు దొరుకుతారు. కానీ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా సోదరులలాగా కలిసిమెలిసి ఉండి దేశానికే ఉత్పత్తిని అందించే పారిశ్రామిక వాడగా ఇవాళ పటాన్ చెరువుకు పేరు వచ్చింది. మా మిత్రుడు శ్రీనివాస్, ఇక్కడ మౌలిక వసతులు లేవు, మిషన్ భగీరథలో తాగడానికి నీళ్లు రాలేదు, కొత్త కాలనీలు, కొత్త ప్రాంతాలు వస్తున్నాయి. ప్రత్యేకమైన ప్రేమ చూపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని శ్రీనివాస్ అంటున్నాడు. కానీ నేను మా కార్యకర్తలకు మాట చెప్పదలుచుకున్నా, మొన్న శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించుంటే ఈ బాధలు తప్పేటివి, ఈ ప్రాంతానికి నిధుల వరద పారేది. కానీ మన ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ పక్షాన పటాన్ చెరువు ఎమ్మెల్యే అంటే కాటా శ్రీనివాస్ గౌడే అని నేను చెప్పదలుచుకున్నా. కానీ ఇవాళ చట్టసభల్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలన్నా, మీ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, మీ ప్రాంతానికి మెట్రో రైళ్లు తేవాలన్నా ఢిల్లీలో కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, మా మాదిగ సోదరుల
ఏబిసిడి వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. దాన్ని ప్రత్యేకంగా పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు పర్యవేక్షిస్తున్నారు. మరి ఆ వర్గీకరణకు సంబంధించి ఢిల్లీలో ఉరుకు అని అంటే ఉరకనికే మనకు నీళ్ల మధు ఢిల్లీలో ఉండాలి. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరులు బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూప్ లోకి మారవాలన్నా ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది. మరి న్యాయవాదుల దగ్గరికి పోవాలన్నా సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించాలన్నా నీల మధు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఇవాళ ఈ ప్రాంతం ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ